సో పార్ట్ 3 అండి, పార్ట్ 3 డిస్కస్ చేస్తున్నాం. సో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్. అకౌంట్ డిటర్మైజేషన్ ఆన్ మిషనరీ అకౌంట్. సారీ, డిప్రిసియేషన్, సారీ, అకౌంట్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్, అసెట్స్ కిందకు వస్తాయి ఇవన్నీ కూడా. తర్వాత సేల్, ప్రాఫిట్ ఆన్ సేల్, లాస్ ఆన్, ఈ రెండు కూడా ఇన్కమ్ కిందకు వస్తాయి. లాస్ట్ 3, లాస్ ఆన్ సేల్, స్క్రాపింగ్, డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్, ఎక్స్పెన్సెస్ కిందకు వస్తాయి. సో ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మనం క్రియేట్ చేయాలి. ఓకే, ఆ నంబర్ తీసేయండి, మనం కొత్తగా తీసుకుందాం. సో ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. మీరు కాపీ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి, మీరు టైప్ చేయడం టైం వేస్ట్ అనుకుంటే ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్ కాపీ చేయండి. సో జిఎల్ అకౌంట్స్ అనేవి మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమైతే జిఎల్ అకౌంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా క్రియేట్ చేయాలి. Hmm. వెళ్ళారా? FS00 కరెంట్ అసెట్స్ ఉందా? మన దగ్గర గ్రూప్ ఉందా? అసెట్స్ ఉందా? అసెట్స్ లేదా? కరెంట్ అసెట్స్ లో చేద్దామా? అసెట్స్ లో చేయాలి యాక్చువల్గా అయితే. OBD4 లో అసెట్స్ గ్రూప్ ఉందని చూడండి. OBD4 పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఫిక్స్డ్ అసెట్స్ ఉందా? ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్ 2 lakhs నుంచి చూడండి, ఇదిగో ఇది తీసుకుందాం. ఓకే, 2 lakhs. వెళ్ళండి. /n FS00. క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ నెంబర్ ఎంత? 2 lakhs ఇవ్వండి. కంటిన్యూ చేయండి. రైట్ సైడ్ తీసుకోండి. ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్. ఫిక్స్డ్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్, కంట్రోల్ డేటా. ఇక్కడ చూడండి, రికన్సిలేషన్ అకౌంట్ టైప్ తీసుకోండి. ఇవి రికన్సిలేషన్ ఎంట్రీస్, ఇవి రికన్సిలేషన్ అకౌంట్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. చూడండి, ఎసెట్స్, కస్టమర్స్, వెండార్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి మనం రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలని చెప్పాను. సో ఇది ఎసెట్స్ కాబట్టి నేను ఎసెట్స్ తీసుకుంటున్నాను. ఇంతకుముందు కస్టమర్స్ కి కస్టమర్ తీసుకున్నాము, వెండార్ కి వెండార్ తీసుకున్నాం. సో ఇది ఎసెట్స్ ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే, డౌన్కి వెళ్ళండి. షార్ట్ కి డ్రాప్ డౌన్ చేయండి. అది కాదు, 001 కాదు, ఇక్కడ చేంజ్ చేద్దాం. డ్రాప్ డౌన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ 18 చూసారా? అసెట్ నంబర్ 018 అసెట్ నెంబర్ తీసుకుందాం. ఓకేనా? 001 కూడా తీసుకోవచ్చు, బట్ అసెట్ నెంబర్ తీసుకుంటే డేటా ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అసెట్ నెంబర్ ఇవ్వండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067. రికన్సిలేషన్ అకౌంట్ కదా, G067. ఎంటర్ సేవ్. షీట్ ఓపెన్ చేసి నెంబర్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ నెంబర్ ఇవ్వండి. ఫిక్స్డ్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్,
టోటల్ గా తీసుకోదు, ఏసీసీ డిఈపి అని ఇవ్వండి, ఏసీసీ డిఈపి ఆన్ మిషనరీ. కంట్రోల్ డేటా. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ టైప్ తీసుకోండి. అసెట్స్, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 018, asset number, create bank interest, G067 and save. Next, sale of asset. సేల్ ఆఫ్ అసెట్ ఇన్కమ్ లోకి వస్తుంది. అసెట్ సేల్ చేసాం, ఇన్కమే కదా. ఇన్కమ్, అదర్ ఇన్కమ్. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇక్కడ రికన్సిలేషన్ అవసరం లేదు వీటికి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 018, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి, డ్రాప్ డౌన్ చేయండి, G052. 52 అంటే ఎంత చూడండి, ఇది తీసుకోవాలి. అకౌంట్ ఫర్ అసెట్ రిటైర్మెంట్. సేల్ ఆఫ్ అసెట్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ ని సేల్ చేస్తున్నాం అంటే రిటైర్మెంట్ కదా, కాబట్టి అది తీసుకుంటున్నాను. G001 అయినా వర్క్ అవుతుంది, బట్ G052 తీసుకోవాలి, ఇది కరెక్ట్. సేవ్. నెక్స్ట్ నెంబర్ నోట్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. నెక్స్ట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. క్రియేట్ లోకి వెళ్ళండి, ఇవ్వండి. అదర్ ఇన్కమ్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. పిఆర్టీ అని ఇవ్వండి, మొత్తం వస్తుంది. పిఆర్టీ, పిఆర్టీ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 018, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, G052. సేవ్. నెక్స్ట్, సేవ్ చేశారా లేదా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది? లాస్ ఆన్ అసెట్ సేల్. లాస్ అంటే ఏంటి? ఎక్స్పెన్సివ్ లో తీసుకోవాలి, ఎక్స్పెన్సివ్.
ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోండి. లాస్ ఆన్ అసెట్ సేల్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అని ఇస్తారా? కరెక్టే అండి. వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 018, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. G001 ఇవ్వండి, పర్లేదు ఇక్కడ. సేవ్. నెక్స్ట్. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ ఇది కూడా ఎక్స్పెన్సివ్ గ్రూపే. స్క్రాపింగ్ అంటే ఏంటి? స్క్రాపింగ్ చేస్తారు. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ. లైన్ ఐటమ్ డిస్ప్లే క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్. ఎక్స్పెన్సెస్ చేయండి. డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 018, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్. ఓకే. తర్వాత చూడండి. సో నెక్స్ట్ చూడండి, SINGL అకౌంట్స్ చాలా ఇంపార్టెంట్, ఇది చాలా కేర్ఫుల్గా చేయాలి. సో పైన మనం 7 GL అకౌంట్స్ క్రియేట్ చేసాం. సో ఈ GL అకౌంట్స్ అన్నీ కూడా A090లో అసైన్ చేయాలి. అకౌంట్ డిటర్మైజేషన్ అవుతుంది. ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్స్ అవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఈ డిటర్మైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. A090 లేదంటే పాత ద్వారా వెళ్దామా? A090 SPROING/N SPRO ఇవ్వాలి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, ఇంటిగ్రేటెడ్ విత్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, SINGL అకౌంట్స్ అదే A090. సో మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి? మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. కంటిన్యూ. చూసారా, పైన మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉంది, కింద మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆటోమేటిక్గా పిక్ అయింది. దాన్ని సెలెక్ట్ చేయండి. ఉమ్. పైన అకౌంట్ డిటర్మైజేషన్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ డిటర్మైజేషన్ పైన, దానిపైన ఉంది అకౌంట్ డిటర్మైజేషన్, దానిపైన ఉంది. ఐఎమ్ సారీ, డిటర్మైజేషన్ ఇక్కడ కాదు, అది చూడండి, కొంచెం కంగారు పడకండి.
దానిపైన అకౌంట్ డిటర్మైజేషన్ పైన ఉంది, అది క్లిక్ చేయండి. చేశారా? ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, పొజిషన్కి వెళ్ళండి. మీరు అకౌంట్ డిటర్మైజేషన్ ఏం క్రియేట్ చేశాము? పార్ట్ టూలో ఫస్ట్ కాన్ఫిగరేషన్. పార్ట్ టూలో ఫస్ట్ కాన్ఫిగరేషన్. మీ కంపెనీ కోడ్ P&M కంటిన్యూ. ఫస్ట్లో ఉందా? అదిగో మీ కంపెనీ కోడ్ P&M ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ క్లిక్ చేయండి లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ మనం కొన్ని జిఎల్ అకౌంట్స్ని అసైన్ చేయాలి. పైన చార్ట్ ఆఫ్ అకౌంట్, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, అకౌంట్ డిటర్మైజేషన్, డిప్రిసియేషన్ ఏరియా 1 కరెక్ట్ ఉంది. ఓకే. ఫస్ట్ ఉంది బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఫస్ట్ ఏముంది? బ్యాలెన్స్ షీట్ దగ్గర ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్. ఫస్ట్లో ఉన్నట్లుందండి హరి. అక్కడ నెంబర్స్ నేను చూసుకుని దాన్ని బట్టి మీరు చెక్ చేసుకున్నాను. 2 lakhs కదా. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ తర్వాత చూడండి, రిటైర్మెంట్కి వెళ్ళిపోండి. రిటైర్మెంట్. తర్వాత లాస్ మేడ్ ఆన్ అసెట్ రిటైర్మెంట్ కదా. ఇక్కడ చూడండి, స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్ తీసుకోండి. లాస్ స్క్రాపింగ్ చేస్తే ఏమవుతుంది? లాస్ వస్తుంది. స్క్రాపింగ్. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్. తర్వాత తర్వాత ఏముంది? క్లియరింగ్ అకౌంట్ కదా. క్లియరింగ్, సారీ, క్లియరింగ్ అకౌంట్ రిటైర్మెంట్ ఫ్రమ్ ది అసెట్ సేల్. అసెట్ సేల్ చేస్తాం. ఒక్కోసారి ఏం చేస్తాం? మిషనరీ పని చేయట్లేదు, బట్ సేల్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? సేల్ ఆఫ్ అకౌంట్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి. సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్. సేల్ ఆఫ్ అసెట్. సేల్ ఆఫ్ అసెట్. తర్వాత గెయిన్ ఫ్రమ్ అసెట్ సేల్. గెయిన్ అంటే ఏంటి? అసెట్ అమ్మటం వల్ల లాభం వచ్చింది. గెయిన్, లాభం అంటే గెయిన్ అంటే లాభం కదా. గెయిన్ అంటే లాభం. డ్రాప్ డౌన్ చేసి లాభం అంటే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ప్రాఫిట్ ఆన్, ప్రాఫిట్ ఆన్ పైన ఉన్నట్లుంది. పైన చూడండి 3 lakhs సిరీస్లో ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ ఇవ్వండి. ప్రాఫిట్ అన్నమాట. తర్వాత లాస్ ఫ్రమ్ అసెట్ సేల్. అసెట్ అమ్మటం, అసెట్ సేల్ చేయడం వల్ల లాస్ వచ్చింది. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి లాస్ అకౌంట్ ఇవ్వండి. లాస్ ఆన్ అసెట్ సేల్. లాస్ ఆన్ అసెట్ సేల్. కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయండి. ఇవి ఇవ్వాలి మనం ఫస్ట్. ఎంటర్ చేయండి. ప్లాంట్ అండ్ మిషనరీ, స్క్రాపింగ్ ఆన్, స్క్రాపింగ్ మిషనరీ, సేల్ ఆఫ్ ఎసెట్, ప్రాఫిట్ ఆఫ్ ఎసెట్, లాస్ ఆఫ్ ఎసెట్. ఓకే, వెరీ గుడ్, కరెక్ట్ ఉంది. ఇట్లా చాలా జాగ్రత్తగా అసైన్ చేయాలండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ డిప్రిసియేషన్. లెఫ్ట్ సైడ్ డిప్రిసియేషన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ డిప్రిసియేషన్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ డ్రాప్ డౌన్ చేసి అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్ తీసుకోండి. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్, అక్యుములేటెడ్ చూడండి, ఇంకోటి 2 ఉన్నాయి చూడండి.
అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. అది ఇవ్వండి. నెక్స్ట్ దాని కింద ఎక్స్పెన్సెస్ అసెట్ ఫర్ ఆర్డినరీ డిప్రిసియేషన్. ఇక్కడ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ అకౌంట్ ఇవ్వండి. డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ అకౌంట్. డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ అకౌంట్. ఎంటర్. సేవ్. కంప్లీటెడ్. ఓకే. సో కంప్లీటెడ్. షీట్ ఓపెన్ చేయండి. సో ఇవన్నీ చేస్తాం. ఓకేనా. ఇవి చేస్తాం. ఇవి చేయాలి, జాగ్రత్తగా చేయాలి. తర్వాత 4 and 5 రేపు చెప్తాను, ఎందుకంటే మోర్ దాన్ 1 అవర్ పడుతుంది. ఇవి చాలా జాగ్రత్తగా పీస్ఫుల్గా చేయాలి. 4 and 5 టుమారో చెప్తానులేండి. ఓకేనా. 4 and 5 రేపు చెప్తాను, ఎందుకంటే చాలా స్లోగా చేయాలి. నాకు కొంచెం ఫుల్ హెడేక్గా ఉంది మార్నింగ్ నుంచి. సో 4 and 5 రేపు చెప్తాను. సిక్స్త్ మీరు ఓన్గా చేయాలి. ఓకే. క్లియరా. ఓకే సార్. ఓకే. బాయ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.